పట్టణంలోని పెట్రోల్ బంక్ పరిధిలో డీఎస్పీ గీతా కుమారి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకోవడం వలన వారి కుటుంబానికి ఒక రక్షణ తప్ప వారికి బరువు కాదన్న విషయం ముందుగా ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎప్పుడు మేము ఈ కార్యక్రమంలో వాహనదారులను అడిగిన పిమ్మట అర్జెంట్ స్కూల్ కి పిల్లలను వదిలేసి వెళ్లి మళ్ళీ వస్తాం, తప్పకుండా నెక్స్ట్ టైం హెల్మెట్ వేసుకొని వస్తామని, హెల్మెట్ ఇంటి దగ్గర ఉంది అని ఇలాంటి కొంటె సాకులు ఇక జరగవని, పెట్రోల్ బంక్ నిర్వాహకులకు కూడా ప్రజలకు హెల్మెట్ లేకుండా పెట్రోల్ నింపవద్దని చురకలు వేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్, రూరల్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏబీసీ మేము హెల్మెట్ పెట్టాము. ఇవన్నీ స్టాండర్డైజ్డ్ హెల్మెట్స్ అండి. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్స్ ఇక్కడ సార్ దయచేసి ఇక్కడ గమనించగలరు. థ్యాంక్ యూ సార్. ప్రకారం స్లోగన్ అని ఉంది, నో హెల్మెట్ నో బైక్ రైడ్ లేదా నో హెల్మెట్ నో పెట్రోల్ అని. సో ఈ యాక్టివిటీ దాదాపు స్టార్ట్ అయింది. సో దయచేసి ఎవరైతే రైడర్ కానీ పిల్లలు అయితే ఎవరైతే బైక్ మీద ట్రావెల్ చేస్తారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. చాలామంది అంటుంటారు మేము ఒక 100-200 మీటర్స్ వెళ్తాము, లేదా ఒక 300 మీటర్స్ మేడం జస్ట్ పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి, ఇక్కడే మా ఆఫీస్ నెక్స్ట్ లైన్లోనే ఉంది అంటుంటారు. యాక్సిడెంట్స్ అనేవి డిస్టెన్స్తో డిపెండ్ అవ్వటం లేదండి. సో దయచేసి ఇవన్నీ గమనించండి. చాలా వరకు యాక్సిడెంట్స్ హెల్మెట్ లేకుండానే జరుగుతున్నాయి, అది కూడా యాక్సిడెంట్స్ హెడ్ ఇంజరీ వల్ల. సో హెల్మెట్ పెట్టుకుంటే ఇది మనము మినిమైజ్ చేయాలి. సో ఇందులో భాగంగానే మన గూడూరు 1 టౌన్ లిమిట్స్లోనే ఒక పెట్రోల్ బంక్, అది పోలీస్ వారిది. సో ఇక్కడ ఒక సిపిసి క్యాంటీన్ సహకారంతో ఇక్కడ ఒక అవుట్లెట్ అంటే హెల్మెట్స్కి సంబంధించిన ఒక వెండర్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే హెల్మెట్స్ లేవో ఇక్కడ హెల్మెట్స్ తీసుకోమని కోరుతున్నాము. ఇది రీజనబుల్ రేట్స్ ఉంటాయి అండ్ కంపేర్ టు ఆల్సో. సో దయచేసి హెల్మెట్ ధరించండి. మీరు అనుకుంటారు ఈ యొక్క హెల్మెట్ నేనే కదా నాకు ఒక్కడనే కదా అనుకుంటారు, మీ యొక్క కుటుంబం కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క కుటుంబం కూడా సేవ్ అవుతుంది. సో దయచేసి మీరు ఎప్పుడైనా బైక్ తీసిన వెంటనే మీకు హెల్మెట్ కూడా పెట్టండి. చాలామంది దిక్కులో పెట్టేస్తుంటారు లేదా సైడ్కి హ్యాంగ్ చేస్తుంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. తర్వాత ఈ 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు. బట్ చాలామంది గమనించింది ఏంటంటే ఆ యొక్క హెల్మెట్కి మధ్యలో ఫోన్ కూడా పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు, లేదా బ్లూటూత్ కానీ లేదా ఇయర్ బడ్స్ పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు. దయచేసి ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో దీనివల్ల ఒక మన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని కూడా ప్రివెంట్ చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.